అందరూ రాజు సార్ వైడ్ ఉన్నాయి విద్యానిధి అని చెప్పి ఒక ఆలోచన చేసి గౌరవ కలెక్టర్ గారితో సంప్రదించిన తర్వాత విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న మన చిన్నారుల చదువులో కానీ వాళ్ళ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ చదువు చెప్పే విధానంలో కానీ మార్పులు తీసుకురావాలా, గవర్నమెంట్ పాఠశాలలో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేసుకోవాలా, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్లో వాళ్ళు పాల్గొనేటట్టుగా ప్రేరణ వాళ్ళు పొందేటట్టు చేయాలా. ఇట్లా అనేక కార్యక్రమాలతోటి ఒక నిధిని ఏర్పాటు చేసుకొని ఆ మహబూబ్ నగర్ విద్యానిధి పేరు మీద పారదర్శకంగా ఖర్చు పెట్టాలని ఒక ఆలోచన చేసినాం. ఈ ఆలోచన మొదలైనప్పటి నుంచి ఎంతోమంది దాతలు ముందుకొచ్చి ఆ విద్యానిధికి కలెక్టర్ గారికి ఆ డబ్బులు ఇస్తూ ఉన్నారు. చెక్ రూపేనా లేదా క్యాష్ ఇస్తే చలాన్ తీసుకెళ్ళి బ్యాంకులో కట్టడం లేదా డీడీలు ఇవ్వడం. దీంట్లో ఈ పట్టణంలో ఉన్న వ్యాపారస్తులు కావచ్చు, ఇండివిజువల్స్ కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఇట్లా అనేక మంది ఈ విద్యానిధికి డొనేషన్ రూపంలో ఇస్తూ ఉన్నారు. దాంతోపాటుగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గౌరవ ఎస్పీ గారి నేతృత్వంలో వారు కూడా 3 లక్షల రూపాయలు ఈ విద్యానిధికి సమకూర్చడం జరిగింది. ఇప్పుడు ఈరోజు చాలా పెద్ద ఎత్తున టీఎన్జిఓ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాజీవ్ రెడ్డి గారు దాని అధ్యక్షులు, చంద్రనాయక్ గారు దాని జనరల్ సెక్రటరీ, వీరు ముందుండి ఈ మహబూబ్ నగర్ విద్యానిధి మనవంతు చేయూత మనం ఇవ్వాలి అని చెప్పి జిల్లా వ్యాప్తంగా ఉన్న టీఎన్జిఓలో ఉన్న అనుబంధ అందరినీ కూడా మాట్లాడి దాదాపు 200 మందితోటి ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 10 లక్షల రూపాయలపై చిలుకు ఈరోజు విద్యానిధికి అందజేయడం జరిగింది. ఇది ఒక పెద్ద మార్పుగా నేను భావిస్తాను. ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళకి ఎన్నో డిమాండ్స్ ఉంటాయి, ప్రభుత్వం తరఫున రావాల్సినవి. ఆ సంఘాలు డిఏల కోసమో, ఇంక్రిమెంట్ల కోసమో, ఫిట్మెంట్ల కోసమో సంఘాలు ఉంటాయి, దానికి అధ్యక్షులు పనిచేస్తారు. కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి మన పేద విద్యార్థుల కోసం ఒక నిధిని సమకూర్చే ఓ యజ్ఞంలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు. దాదాపుగా అన్ని సంఘాల నుంచి కూడా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ నుంచి ఈ డొనేషన్స్ విరాళాలు తీసుకొని మొత్తం కూడా ఒక దగ్గర చేసి 10 లక్షల రూపాయల దాకా ఈరోజు చెక్ రూపంలో మా ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామం.
నేను మహబూబ్ నగర్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే, మొత్తం సంవత్సరంలో మనకు వచ్చే ఒక్కరోజు ఆదాయాన్ని మన పేద పిల్లల చదువు కోసం మనము వెచ్చిస్తే ఒక తరాన్ని మనం బాగు చేసినట్టు అవుతుంది. వాళ్లకు మంచి విద్యాబుద్ధులు చెప్పించడానికి వీటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అలాగే నేను కూడా నాకు వచ్చే శాలరీ అలవెన్స్ కాకుండా నాకు వచ్చే శాలరీ దాదాపు 1,00,000 రూపాయలు ఉంటుంది. ప్రతి నెల కూడా 1,00,000 రూపాయలు నేను వచ్చి కలెక్టర్ గారికి ఇస్తా ఉన్నాను. నేను ఇస్తూనే మిగతా వాళ్ళు ఒకరోజు జీతాన్ని ఈ విద్యానిధికి ఇవ్వాలని చెప్పి నేను అందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఈరోజు మన టీఎన్జిఓ మొత్తం సభ్యులందరూ కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వడం ఈ మహబూబ్ నగర్ విద్యానిధికి, ఈ విద్యానిధి ద్వారా చేసే అన్ని కార్యక్రమాలకి ఒక పెద్ద తోడ్పాటును అందించిన వారు వాళ్ళు నిజంగా. కాబట్టి వాళ్లకు మహబూబ్ నగర్ చిన్నారుల తరఫున, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల తరఫున, వాళ్ళకు పాఠాలు చెప్పే టీచర్స్ తరఫున, అలాగే సమాజంలో మంచి పెరగాలి అని కోరుకునే అందరి వ్యక్తుల తరఫున వాళ్ళకు ఈ గొప్ప కార్యక్రమం చేసినందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.